ప్రపంచం మొత్తం నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి దక్కుతుంది అని ఆసక్తిగా ఎదురుచూసింది. ఈ ఏడాది వెనిజులాకు చెందిన మాచాడో నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైనట్టు నోబెల్ కమిటీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 7 యుద్ధాలు ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలంటూ పదే పదే కోరినా ఆయనకు ఆశాభంగం తప్పలేదు. దీంతో ఈ నోబెల్ శాంతి పురస్కారం ఎవరికిస్తారు, ఎందుకిస్తారు, ఎలా ఎంపిక చేస్తారు, సెల్ఫ్ నామినేషన్ సాధ్యమా, నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు చూద్దాం. నోబెల్ శాంతి పురస్కారం శాంతి కోసం పోరాటానికి గుర్తింపుగా ఇస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ప్రతి ఏటా ఈ నోబెల్ పురస్కారాలు వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఇస్తారు. సైన్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి ఇలా పలు రంగాల్లో ఈ బహుమతులను ప్రతి ఏటా డిసెంబర్ 10న అందజేస్తారు. దేశాల మధ్య సోదరతత్వం, సైన్యాల తగ్గింపు, శాంతి సమావేశాల ప్రోత్సాహకానికి అత్యంత లేదా ఉత్తమ పనిచేసిన వ్యక్తికి లేదా సంస్థకు ఈ నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. ఇది శాంతి, మానవ హక్కులు, సంఘర్షణల పరిష్కారం, పర్యావరణం వంటి రంగాల్లో ప్రత్యేక కృషి చేసిన వారికి అందిస్తారు. ఉదాహరణకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మదర్ తెరిసా, మలాలా యూసఫ్జాయ్ వంటి వ్యక్తులు, UNHCR, రెడ్ క్రాస్ వంటి సంస్థలు ఈ నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నాయి. ఇది ఇతర నోబెల్ పురస్కారాలతో భిన్నంగా రాజకీయ స్వభావం కలిగి ఉంటుంది. ఈ నామినేషన్ ప్రక్రియ జనవరి 31 వరకు ఉంటుంది. ఎవరైనా సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం సాధ్యం కాదు. నోబెల్ ఫౌండేషన్ చట్టాల ప్రకారం అర్హులైన నామినేటర్లు మాత్రమే నామినేట్ చేయొచ్చు. యూనివర్సిటీల ఛాన్సలర్లు, పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, హిస్టరీ, ఫిలాసఫీ, లా, థియాలజీ ప్రొఫెసర్లు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు, నేషనల్ అసెంబ్లీలు, గవర్నమెంట్ మెంబర్లు, ఇంటర్నేషనల్ కోర్టులు, మాజీ నోబెల్ శాంతి విజేతలు, వారి సంస్థల బోర్డు మెంబర్లు, నార్వే నోబెల్ కమిటీ మెంబర్లు, మాజీ అడ్వైజర్లు నామినేట్ చేయొచ్చు. ఈ నామినేషన్లు ఆన్లైన్ ఫామ్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కమిటీ ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు సమీక్షిస్తుంది. షార్ట్ లిస్ట్ తయారు చేసి పరిశీలనలు చేస్తారు. అక్టోబర్ మొదటి వారంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తారు. నోబెల్ శాంతి పురస్కారం 1901 మార్చి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 106 సార్లు 143 మంది విజేతలకు ఇచ్చారు. వారిలో 112 మంది వ్యక్తులు, 31 సంస్థలకు ఇచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ 3 సార్లు, UNHCRకి 2 సార్లు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఇక ఈ ఏడాది వెనిజులాకు చెందిన మారియా కోరినా మచాడో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 19 మంది మహిళలు ఈ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.